ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. అలా మాట్లాడకండి డాక్టర్ గారు. ఎలాగైనా నా సీతను కాపాడండి ప్లీజ్ డాక్టర్. మా ప్రయత్నం మేము చేస్తాం. ఆ దేవుడి మీద కూడా నమ్మకం ఉంచండి. అయ్యో సీత, నేను అనవసరంగా నువ్వు చెప్పిన మాట వినకుండా నీకు పరిస్థితి తీసుకొచ్చాను. సుబ్రహ్మణ్యేశ్వర, ఎంత పని చేసావయ్యా. ఊరుకోండి మావయ్య గారు. అత్తయ్య నిత్యం పూజించే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తనని కాపాడుతాడు. అవును నాన్న, మీరు ఇలా బాధపడుతుంటే మీ ఆరోగ్యం కూడా పాడవుతుంది. మీరు ధైర్యం చెప్పాల్సిందే. మీరు ఇలా బాధపడితే ఎలా నాన్న? శ్రీవల్లి ఎక్కడుంది? తను ఇంకా రాలేదేంటి? తన ఫోన్ కలవట్లేదు మావయ్య గారు. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. కానీ తనకి ఇంకా అత్తయ్య విషయం ఏం తెలియలేదు. తను అసలు ఎక్కడికి వెళ్ళింది? ఏదో పని ఉందని బయటికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. అయ్యో దేవుడా, ఎందుకయ్యా మమ్మల్ని ఇలా బాధ పెడుతున్నావు? నీ పెళ్లి టైంకి మన ఫ్యామిలీ అంతా కలిసిపోయి సంతోషంగా ఉంటాం. అమ్మ నాన్న కూడా ఒకటైపోతారు. ఇక నీ పెళ్లి ఎంత గ్రాండ్గా చేస్తావంటే నువ్వు ఊహించుకోలేవనుకో. నువ్వు పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో సంతోషంగా ఉంటావు. నీకేం కాదు. అమ్మ నాన్నని దూరం పెడుతుంటే ఆ బాధను ఆయన తట్టుకోలేకపోతున్నారు. విగ్రహం తీసిన తర్వాత మన ఫ్యామిలీకి ఉన్న శాపం కూడా తీరిపోతుంది. అమ్మ మనసు కూడా మారిపోతుంది. నాన్న అప్పుడు సంతోషంగా ఉంటారు. అనయ్య, అమ్మ నాన్నని ఎందుకు దూరం పెడుతుందో తెలుసా? నాన్న అమ్మకి దగ్గరగా వస్తే ఆయన ప్రాణాలకి ప్రమాదం జరుగుతుందంట. అందుకని భయపడుతోంది. అవునా? అందుకేనా ఇన్నాళ్ళు నాన్నకి దూరంగా ఉంది? పాపం, నాన్న క్షేమం కోసం ఇలా చేస్తుందంటే ఎంతైనా పిన్ని చాలా గ్రేటు. వీటన్నిటికీ శ్రీవల్లి విగ్రహం తీయడమే పరిష్కారమేమో కేశవా? అవునార్తి, అందుకే కదా చెల్లెలు ఈ పని చేయడానికి ఒప్పుకుంది. అనయ్య, ఒకసారి కారపు. ఏమైంది? నేను చెప్తానన్నయ్య, ఒకసారి కారపు. ఏమైంది శ్రీవల్లి? ఏం లేదు వదినా, ఒకసారి నా ఫోన్ ఇవ్వు. ఇదేంటి, సుబ్బు ఎన్నిసార్లు కాల్ చేశాడు? శ్రీవల్లి, శ్రీవల్లి ఎక్కడున్నావు నువ్వు? ఏంటి సుబ్బు కంగారు పడుతున్నావు? ఏం జరిగింది?
అత్తయ్య గుడి మెట్ల మీద నుంచి జారి కింద పడిపోయారు. తలకి గాయమైంది. హాస్పిటల్కి తీసుకొచ్చాం. ఇప్పుడు మేమంతా హాస్పిటల్లోనే ఉన్నాం శ్రీవల్లి. సరే, నేను కూడా తొందరగా అక్కడికి వస్తాను. శ్రీవల్లి వచ్చేస్తుంది మావయ్య. అన్నయ్య, అమ్మకి దెబ్బ తగిలిందంట. అర్జెంట్గా మనం హాస్పిటల్కి వెళ్ళాలి. పదండి. ఇప్పుడు మనం సుబ్రహ్మణ్యపురం వెళ్దాం అనుకున్నాం కదా శ్రీవల్లి. వదినా, ఇప్పుడు నాకు అమ్మనే ముఖ్యం. సరేమ్మా, నువ్వు కంగారు పడకు. హాస్పిటల్కి వెళ్దాం పద. అన్నయ్య, తొందరగా పోనివ్వు. పోనిస్తాను. పదండి అన్నయ్య. అమ్మ శ్రీవల్లి, ముగ్గురం కలిసి ఒకేసారి వెళ్తే మనం ఎక్కడికి వెళ్ళొచ్చామనే డౌట్ వస్తుంది. ముందు నువ్వు వెళ్ళు, వెనకాల మేము వస్తాం. అలాగే అన్నయ్య. ముందా జగపతికి ఫోన్ చేసి విషయం చెప్పు. ఏంటి కేశవా, అప్పుడే సుబ్రహ్మణ్యపురం వెళ్ళిపోయారా? లేదు, ఇంకా వెళ్ళలేదా? మరి ఎందుకు ఫోన్ చేసావు? ఈ రోజు అక్కడికి వెళ్ళడానికి కొంచెం లేట్ అవుతుంది, అందుకే ఫోన్ చేశాను. ఏమైంది కేశవా? చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏంటది? అది మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, నేను చూసుకుంటాను. కన్ఫామ్గా పని అయిపోతుంది, డోంట్ వరీ. కాకపోతే కొంచెం లేట్ అవుతుంది. మామూలుగా ఇలా వెళ్తే బాగోదు. ఫేస్ లోకి బాధ తెచ్చుకో. నీ నటని ప్రదర్శించు. నా గురించి వదిలేసాయి. ముందు నీ ఫేస్ ఫీలింగ్స్ మార్చు. ఎంత యాక్ట్ చేసినా నీ మొహంలో పేతాస్ కనిపించదు. నాన్న, అమ్మకి ఎలా ఉంది? శ్రీవల్లి, తన పరిస్థితి క్రిటికల్ గా ఉందని డాక్టర్ చెప్పారమ్మా. అమ్మ ఇప్పుడు ఎక్కడుంది నాన్న? ఐసీయూలో ఉన్నారు. తన పల్స్ రేట్ కూడా తక్కువ ఉందన్నారు. బ్రతకడం కూడా కష్టం అన్నారు. ఊరుకో శ్రీవల్లి. అత్తయ్య గారు దేవత లాంటి మనిషి. ఆ దేవుడు తనకేం కానివ్వడు. ఆ దేవుడే మీ అమ్మని కాపాడతాడు. డాక్టర్
పిన్నికి ఇప్పుడు ఎలా ఉందమ్మా? మా అమ్మ కండిషన్ ఎలా ఉంది? ఇప్పుడే మీ అమ్మగారి పల్స్ రేట్ కొంచెం పెరిగింది. ఆవిడని కాపాడడానికి మాకు కొంచెం హోప్ దొరికింది. కానీ మీ అమ్మగారికి చాలా బ్లడ్ పోయింది. తొందరగా బ్లడ్ ఎక్కించాలి. ఆవిడది రేర్ బ్లడ్ గ్రూప్ అండి, AB నెగటివ్. మా హాస్పిటల్లో సమయానికి ఆ బ్లడ్ గ్రూప్ లేదండి. ఇప్పుడు ఆవిడకి ఆ బ్లడ్ డోనర్ కావాలి. AB నెగిటివ్? డాక్టర్ గారు, నేనిస్తాను. నాది అదే బ్లడ్ గ్రూప్. ఎంత బ్లడ్ అవసరమైనా సరే నేనిస్తాను డాక్టర్. నానా, మీ ఆరోగ్యం కూడా అంతగా బాలేదు. ఈ సమయంలో మీరు బ్లడ్ ఇస్తే మీకేమన్నా అవుతుందేమో నాన్న. నాకు నా సీత కంటే నా ప్రాణం విలువ కాదు. సీతను బతికించుకోవడానికి సంతోషంగా నా ప్రాణాలైనా వదిలేస్తాను. చూడండి, నా భార్యను కాపాడుకునే అవకాశాన్ని ఎవ్వరూ కాదనకండి. నాకు మీ సంతృప్తి కన్నా వేరే ఏదీ లేదు. డాక్టర్ గారు, పదండి. రండి. వెళ్ళు. అన్నీ నువ్వేగా, నా ప్రాణం నువ్వేగా, అన్నీ నువ్వేగా, నా ప్రాణం నువ్వేగా, కళ్ళే నీవా కలలే నీవా, అన్నీ నువ్వేగా. నర్స్, బ్లడ్ ఎక్కించడం పూర్తి కాగానే నన్ను పిలువు. ఓకే మేడం. కళ్ళే నీవా కలలే నీవా, అన్నీ నువ్వేగా. నాన్న, ఇలా రండి నాన్న, అలా కూర్చోండి. ప్రాణం నువ్వేగా, కూర్చోండి. ఊహకు రూపంగా నువ్వొచ్చావు. లడ్డు మామ, అమ్మా నాన్న నీరసంగా ఉన్నారు, తాగడానికి జ్యూస్ తీసుకురా. అలాగే శ్రీవల్లి. తడియారే కన్నులకు ఆనందం తెచ్చావు, అన్నీ నువ్వేగా, నా ప్రాణం నువ్వేగా, ఆసే నువ్వా శ్వాసే నువ్వా, సార్, డాక్టర్ గారు, నా సీతకి ఎలా ఉంది? తను నార్మల్ అయిపోతుంది కదా? మీరు పేషెంట్ని టైంకి తీసుకురాకపోయినప్పటికీ ఆవిడికి బ్లడ్ మాత్రం టైంకిచ్చారు. మీరిచ్చిన బ్లడ్ ఎక్కించగానే సడన్ గా ఏదో అద్భుతం జరిగినట్టయింది. ఆవిడ బాడీ ట్రీట్మెంట్ కి సహకరిస్తుంది. ఇంకో 2-3 గంటలు గడిచాక ఆవిడ కండిషన్ ఎలా ఉంది అనేది ఎగ్జాక్ట్ గా చెప్పగలం. ఇప్పుడు ఈయనకి ఏం సమాధానం చెప్పాలి? పక్కకి వెళ్ళి మాట్లాడు, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి. హలో జగపతి గారు. ఎక్కడున్నావు కేశవ? మేము ఇంకా ఇక్కడే ఉన్నాం. సుబ్రహ్మణ్యపురానికి ఇంకా బయలుదేరలేదు. ఏంటి, ఇంకా బయలుదేరలేదా? అవతల మన వాళ్ళు అన్ని ఏర్పాట్లతో రెడీగా ఉన్నారు. ఏమైంది? ఆ ప్రాబ్లం ఇంకా సాల్వ్ కాలేదా? కాలేదు సార్. ఇంకా ఎంత టైం పట్టొచ్చు? తెలీదు జగపతి గారు. ఈ ప్రాబ్లం సాల్వ్ కాగానే తొందరగా ఇక్కడి నుంచి సుబ్రహ్మణ్యపురానికి వెళ్తాం. చూడు కేశవ, అవకాశాలు అస్తమానం రావు. అవి వచ్చినప్పుడే యూజ్ చేసుకోవాలి, లేకపోతే వేస్ట్ అయిపోతాయి. ఇలాంటి ఆపర్చునిటీస్ మిస్ చేసుకుంటే నీకంటే పెద్ద మూర్ఖుడు ఇంకెవడో ఉండడు. ఆలోచించుకో.
ఏంటి అవినాష్ అలా చూస్తున్నావు? నేను ఫోన్లో మాట్లాడింది విన్నావా? లేదు బావగారు, ఏం వెళ్ళలేదు. ఫోన్ మాట్లాడి పెట్టేసే టైంకే వచ్చాను. ఇంతకీ ఎవరితో మాట్లాడుతున్నారు? బిజినెస్ మీటింగ్కి వెళ్ళానని చెప్పాను కదా, ఆ క్లయింట్తో ప్రాజెక్ట్ వర్క్ గురించి మాట్లాడుతున్నాను. బావగారి వాలకం చూస్తుంటే ఒక్క మాట కూడా నిజం చెప్పినట్లు అనిపించట్లేదు. నాకేదో అనుమానంగా ఉంది. ఎవరికీ తెలియకుండా భార్యాభర్తలిద్దరూ కలిసి ఏదో కొంపలు కూల్చే పనిచేస్తున్నారని నా 6th సెన్స్ చాలా స్ట్రాంగ్గా చెప్తుంది. అదేంటో తెలుసుకోవాలి, వదిలిపెట్టను. బావగారు సిస్టరు బిజినెస్ మీటింగ్కి వెళ్ళి వచ్చా ఉంటున్నారు. అసలు మనకి తెలియకుండా ఆ మీటింగ్ ఏంటి? నాకు తెలీదండి. అలా తెలీదని సైలెంట్గా ఉండకూడదు. ఆ మీటింగ్ ఏంటో తెలుసుకోవాలి. ఎందుకైనా మంచిది ఒకసారి క్లారిటీ తీసుకుంటే బెటర్. ఏంటి కల్పన అలా చూస్తున్నావు? మనం ఎక్కడున్నాం, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? హాస్పిటల్లో ఉన్నాం. మీకు కొంచెం అయినా కామన్ సెన్స్ ఉందా? మీరు బుర్రా బుద్ధి ఏం వాడ్రా? నువ్వు నన్ను తిడుతున్నావా? అది కూడా తెలియడం లేదా? అవతల మా పిన్ని ఎలా ఉందని అందరూ టెన్షన్ పడుతుంటే మీరేంటి మా అన్నయ్య మీద డౌట్ పడుతున్నారు? మనం ఇంటికి వెళ్లే వరకు ఏం విసగించకుండా సైలెంట్ గా నోరు మూసుకొని ఉండండి. కల్పన నాకు బుర్ర లేదని తిడుతూ ఉంటుంది, కానీ వాళ్ళ అన్నయ్య చేసే దొంగ పనులు తెలుసుకోవడంలో మాత్రం తన బుర్ర వాడదు. ఏంటో నేను మాత్రం వదిలిపెట్టను. నా డిటెక్టివ్ బ్రెయిన్ వాడి వాళ్ళిద్దరూ చేస్తున్న రహస్యమైన పనులేంటో తెలుసుకుంటాను. సిస్టర్, మా అమ్మకి ఎలా ఉంది? డాక్టర్ గారు ఎప్పుడు వస్తారు? ఇప్పుడు వచ్చేస్తారు మేడం. కొన్ని రిపోర్ట్స్ రావాలి. అవి వచ్చాక డాక్టర్ గారు మీకు అన్ని వివరంగా చెప్తారు. ఎన్ని రోజులు అమ్మ మనసును అర్థం చేసుకోకుండా తనని బాధ పెట్టాం. ఇప్పుడు అర్థం చేసుకుని తనతో కలిసిపోయేసరికి అమ్మకి ఇలా జరిగింది. ఆ దేవుడు మమ్మల్ని ఎందుకు ఇలా శిక్షిస్తున్నాడో అర్థం కావడం లేదు. మంగళ, బాధపడకు. డాక్టర్ గారు చెప్పారు కదా, ఆవిడ బాడీ ట్రీట్మెంట్కి సహకరిస్తుందని. అత్తయ్య గారు తప్పకుండా కోలుకుంటారు. 2-3 గంటలు అయ్యాక కానీ ఏ సంగతి చెప్పలేమన్నారు కదా వదినా. ఇంతవరకు ఏమీ చెప్పలేదు. మళ్ళీ రిపోర్ట్స్ రావాలి అంటున్నారు. అందుకే నాకు భయంగా ఉంది. డాక్టర్ గారు, మా అమ్మ పరిస్థితి. మీరేం టెన్షన్ పడకండి, కొంచెం సేపు వెయిట్ చేయండి. అవును శ్రీవల్లి, నువ్వెక్కడికెళ్ళావు? ఏదో పనుందని గుడికి రానని చెప్పావంట. అత్తయ్య చెప్పారు. ఏంటా పని? అత్తయ్య మెట్ల మీద నుంచి పడిపోయినప్పుడు మేమంతా ఎంత కంగారు పడ్డామో తెలుసా? టైంకి నువ్వు కూడా దగ్గర లేవు. ఇక నీకు ఫోన్ చేస్తేనేమో కలవట్లేదు. అసలు నువ్వెప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయవు కదా శ్రీవల్లి. మరెందుకు నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది? అంటే సుబ్బు, నేను ఒక ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాను. ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, స్విచ్ ఆఫ్ అయిపోయింది. నేను చూసుకోలేదు. తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టి ఆన్ చేశాను. సుబ్బు నీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఫోన్ చేశాడమ్మా. అందరూ నువ్వు రాలేదని చెప్పారే. శ్రీవల్లి, మీ ఫ్రెండ్స్ అందరూ నాకు తెలుసు. నాకు తెలియ నా కొత్త ఫ్రెండ్ ఎవరు? తను సుబ్బు. ఏమండి, తను పేషెంట్స్ బ్రూలోకి వచ్చింది, మీరెళ్ళి చూడొచ్చు. సార్ మీరు వెళ్ళండి. తర్వాత చెప్తాను సుబ్బు. ముందు అమ్మ దగ్గరికి వెళ్దాం పద. పద శ్రీవల్లి. పెన్ని, ఇప్పుడు ఎలా ఉంది? నాకేం కాదమ్మా, మీరేం బాధపడకండి. అత్తయ్య గారు స్పృహలోకి వచ్చారు కదా మావయ్య గారు, మీరు లోపలికి వెళ్ళలేదేంటి? నేను దగ్గరికి వెళ్తే తను ఎలా రియాక్ట్ అవుతుందోనని భయంగా ఉందమ్మా. ఇంకా ఏం జరుగుతుందని భయపడుతున్నారు మావయ్య గారు? అత్తయ్య గారికి మీ రక్తం ఇచ్చి కాపాడుకున్నారు.
ఆవిడ కూడా మిమ్మల్ని చూడాలనుకుంటుంది. మీరు వెళ్ళకపోతే ఎలా? వెళ్ళండి మావయ్య గారు. నీకేమైనా అయిపోతే మేమేమైపోతామమ్మా? నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా. అలాగే అమ్మా, ఇంకోసారి జాగ్రత్తగానే ఉంటాను. దయచేసి అమ్మ దగ్గరికి రాకండి నాన్న. ఏంటన్నా ఎక్కడికి రమ్మన్నావు? చూసావమ్మా, నువ్వు విగ్రహం తీయాలని సంకల్పించుకోగానే పిన్నికి ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో. నువ్వు విగ్రహం బయటికి తీస్తే ఇంక ఇలాంటి ప్రమాదాలు ఏమి జరగవు తల్లి. నేనిప్పుడు సుబ్రహ్మణ్యపురం రావాల్సిందేనా? అవునమ్మా. కానీ నేను రాలేనన్నయ్య. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.